వెల్కమ్ టు పిడి టీవీ. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి నూతన పార్లమెంటు భవనం వద్ద భద్రతాపరమైనటువంటి లోపం అనేది బయటపడినట్లుగా తెలుస్తుంది. జూన్ 4వ తారీఖునే ఈ సంఘటన జరిగినా కూడా ఇప్పుడు తాజాగా అయితే కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. జూన్ 4వ తారీఖునే దేశ ప్రజలంతా కూడా ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ముగ్గురు యువకులైతే పార్లమెంటు భవనంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించడం జరిగింది. నకిలీ ఆధార్లు ప్రూఫ్గా చూపించి క్యాజువల్ ఎంట్రీ పాస్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క నకిలీ ఆధార్లు ప్రూఫ్గా చూపించి ఎంట్రీ పాస్ ద్వారా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి ఈ ముగ్గురు యువకుల మీద అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కొంత అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తంగా వీరు చూపించినటువంటి ప్రూఫ్లు నకిలీ ఆధార్లని తేలడంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే విచారణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయాన పార్లమెంటు భవనం వద్ద భద్రతాపరమైనటువంటి లోపం అనేది తలెత్తినట్లుగా తెలుస్తుంది. నకిలీ ఆధార్లు చూపించి ఈ ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఈ ముగ్గురు యువకులు కూడా పార్లమెంటు భవనంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. కొన్ని నెలల క్రితమే పార్లమెంటు భవనం వద్ద కూడా ఇలాంటి సంఘటన అనేది ఒకటి జరగడం జరిగింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడే దేశంలో ఉన్నటువంటి ఎంపీలంతా కూడా పార్లమెంటు భవనంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది అగంతకులు సమావేశ మందిరంలోకి ప్రవేశించడం, పెద్దగా గాయకులు వేస్తూ కూడా అక్కడ సమావేశాన్ని అడ్డగించడంతో అప్పట్లో పార్లమెంటు భవనం వద్ద భద్రతాపరమైనటువంటి లోపాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా జూన్ 4వ తారీఖున జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా కూడా కొత్త పార్లమెంటు భవనం వద్ద భద్రతాపరమైనటువంటి లోపాలు ఉన్నాయంటూ ఒక చర్చ అయితే తెర మీదకి రావడం జరిగింది.